నా మాటకి మర్యాదిచ్చి బ్యాంకు వాళ్ళు అప్పిస్తారు. కానీ మీ పంటలు అమ్మిన తరువాత, మీ చేతికి డబ్బు వచ్చిన తరువాత బ్యాంకు వాళ్ళ అప్పు తీర్చడం మీ బాధ్యత. ఆ విధంగా చేస్తానంటే నాకే అభ్యంతరం లేదు. లోన్ తీసుకోవచ్చు. అయినా కూడా అయ్యగారు, ఈ పత్రాలన్నీ మీ దగ్గరే ఉంచండి అయ్యా. తీసుకో. ఏంట్రా ఇవి? మా మావయ్య నమ్మి రైతులందరూ ఈ పత్రాలనిచ్చారు. వీటిని పెట్టుకుని ఏం చేస్తారో చేయండి. వీటిని పెట్టుకుని ఏం చేస్తాం? వీటిని పెట్టి బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు అంతే. ఏమన్నా? బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు అన్నాను. సుబ్బు, నాకు ఐడియా వచ్చింది. ఏంటి? నాకు ఒక బ్యాంక్ మేనేజర్ తెలుసు. ఈ పత్రాలు బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుంటాం. అప్పు తీసుకున్న డబ్బులు తిరిగి కట్టకపోతే బ్యాంక్ వాళ్ళు ఊరుకుంటారా? పోలీసులతో వచ్చి భూముల్ని జప్తు చేస్తారు. గ్రామస్తులందరూ తిరగబడతారు. పత్రాలు ఎక్కడా అని రాజీవ్ని ప్రశ్నిస్తారు. మా పొలాల పత్రాలని బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులను తీసుకెళ్లారు ఈ రాజీవయ్య గారు. ఏ పత్రాలు? ఇప్పుడు పత్రాలన్నీ ఎక్కడున్నాయి? బ్యాంకులో. కలవరం జరుగుతుంది. పోలీసులు రాజీవ్ని అరెస్ట్ చేస్తారు. నీ మావయ్యని తీసుకువెళ్ళేటప్పుడు నువ్వు ఊరికి చూస్తూ ఉండొద్దు. మా మావయ్యనే కొడతారా అని చెప్పి నలుగురిని కొట్టు. గొడవ ఎక్కువ అవుతుంది. కన్ఫర్మ్ గా నిన్ను మాత్రం ఎవరు అనుమానించరు. ఆయనకున్న పవర్ కి ఇలా బయటకు వచ్చేస్తారు. బాబు, ఇతను చెప్పేది కరెక్టే. బెయిల్ ఈజీగా తెచ్చుకుంటాడు. ఆ బ్యాంక్ మేనేజర్ ని పైకి లేపేస్తే సాక్ష్యం లేదని బెయిల్ దొరకదు. రాజీవ్ జైల్లోనే చావాల్సిందే. జైల్లో నీ మామ చెప్పుకొడు తింటుంటే నువ్వు ఇక్కడ లెగ్ పీసులు తింటున్నావా? వాడి తలరాత నేనేం చేసేది? సుబ్బు, వేరే ఎవరు బెయిల్కి ట్రై చేయరు కదా? ఊరికే ఉంటారా? ట్రై చేస్తారు, కానీ కుదరదు. ఉషా, ఏమండి? ఉషా మేడం. హలో ఉషా మేడం, దించండి గ్లాసు, దించండి. ఏంటండి ఇంత పెద్ద కారు, ఇంగ్లీష్ మ్యూజిక్, డాన్సు, ఇంకా ఈ కళ్ళతో ఏమేం చూడాలండి? అది భోజనం చేశారండి? భోజనం రే ఆగరా. లేదు, అది సూర్య. సర్లేండి, ఎక్కడికి వెళ్తారు? వస్తారు కదా. సూర్య, సూర్య. అయ్యో, భోజనం కొనివ్వండి స్వామి, భోజనం కొనివ్వండి స్వామి అని ఏం నాటకాలు ఆడారండి మీరు? ఒక పెద్ద స్టేజ్ మీద కూర్చోబెట్టి షాల్ వేసి తల మీద టెంకాయ పగలగొట్టాలి. అది కదండి, ఊళ్ళో వాళ్ళందరికీ నేను బిస్కెట్ వేస్తాను, మీరు నాకు బిస్కెట్ వేసారా? సారీ, ఐమ్ రియల్లీ సారీ. యాక్టింగ్ చేస్తారా? అది డబుల్ యాక్టింగ్. ఒకవైపు ఉషా, ఇంకోవైపు నిషా. అక్కడేమో 2 జళ్ళు, ఇక్కడేమో జీన్స్ ప్యాంటు. లేదు, ఫస్ట్ టైం మీట్ అయ్యేటప్పుడు ఆ గెటప్ లోనే కదా ఉన్నాను. మళ్ళీ ఈ గెటప్ వద్దని అందుకే ఆ గెటప్ లోనే మెయింటైన్ అయ్యాను. మెయింటైన్ చేసుకోండి, మీరు ఏమైనా మెయింటైన్ చేసుకొని చావండి. కానీ ఇది నా ఫస్ట్ లవ్. నేను వేసిన బాల్ ని ఇంతవరకు ఎవరు క్యాచ్ పట్టుకోలే, కానీ మీరు క్యాచ్ పట్టుకున్నారు. ఎక్కడైతే మొదలైందో అక్కడే ఎండ్. డోంట్ టచ్ మీ, గో బ్యాక్. సూర్య ప్లీజ్. ఇంకొకసారి నా కళ్ళ ముందుకు వచ్చారో నేనేం చేస్తానో నాకే తెలీదు. నా పేరు సూర్య. నన్ను ఒకవైపే చూశారు, ఇంకోవైపు చూడలేదు. చూడకండి, తట్టుకోలేరు. సూర్య బానే ఉంది కదా, ఎందుకు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాను? ఇంకోసారి నా కంట పడకు, వెళ్ళు. సారీ సూర్య ప్లీజ్. సూర్య, సూర్య. రే దొంగనాయాలా అన్నా, సరిగ్గా తొడవరా అన్నా, దుమ్ము కళ్ళల్లో పడుతోంది. అలాగే అన్నా, చూసుకుంటాను. నమస్కారం అంకుల్. ఎవరమ్మా నువ్వు? ఉషా. ఉషా కాదు, నిషా. ఆ రోజు వచ్చింది నువ్వేనా? అవును అంకుల్. మా సూర్య నిన్ను ఇలా చూసాడే అనుకో, మొహం మీద క్యాంటీన్ చుమ్మేస్తాడు. ఆల్రెడీ ఉమ్మేశాడు. మీరే ఆయనతో మాట్లాడాలి. నేనేం చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. దానికి నేనేం చెయ్యగలనమ్మా? నువ్వు చేసిన పనికి నీ మీద కోపంగా ఉన్నాడు. వాడికి నువ్వు ఏదో చేసావు, అందుకు వాడి కోపం వచ్చి వెళ్ళిపోయాడు. అది అంకుల్. అంకుల్, ఏమైంది? అంకుల్, ఏమైంది? త్వరగా రండి అంకుల్, త్వరగా.
జాగ్రత్త. అన్నా నేను డీల్ చేస్తానుగా, ఇవ్వండి. ఓ సూర్య, బాగున్నావా? బాగున్నాను. ఇదిగో తీసుకొని శుక్రియా వెళ్ళి సాబ్. రా కూర్చో. పర్వాలేదు. రేయ్, మన సూర్య వచ్చాడు కదా, తినటానికి ఏదైనా తీసుకురా. అలాగేనా? బిర్యానీ తింటావా? వద్దు. అంటే సార్ మా నాన్నకి ఏమైంది మీ నాన్నకి? గుండె నొప్పి అన్నారు, దానికి ఆపరేషన్ చేయాలంట. ఇప్పుడు దానికి నేనేం చెయ్యాలి? సార్ నాకు కొంచెం డబ్బులు కావాలి, దానికి నేను వడ్డీ కూడా ఇస్తాను. ఆ, చూడు ఎటువంటి డీలింగ్స్ మా దగ్గరికి వస్తున్నాయో. కష్టపడి పనిచేస్తానే అంతా. ఏం చేయాలి? ఇతన్ని జైల్లో వేస్తే 15 లక్షలు ఇస్తారంట. ఈ డీల్ని నలుగురికిచ్చారు. ఎవరు ముందు ఫినిష్ చేస్తారో వాళ్ళకే డబ్బు. ఇదంతా నువ్వు చెయ్యలేవులే. నీ జీవితం నాశనం అయిపోతుంది. ఇటువంటి పనులు నువ్వు చెయ్యొద్దు. ఈ పని నేను చేస్తాను సార్. జైలుకి వెళ్తాను. ఆగు ఆగు, ముందు నిన్ను జైలుకి పంపించాలిగా. దానికి నేను ఏర్పాటు చేస్తానుండు. నమస్కారం ఈశ్వరా, బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. మా కుర్రోడొకడు లోపలికొస్తాడు. అయ్యగారు, ఆ ఏర్పాట్లేదో చూడండి. సూర్య, నువ్వు వెళ్ళొచ్చు. మా నాన్నకి డబ్బులు ఇచ్చి వెళ్తాను. నువ్వు వెళ్ళు, అంతా నేను చూసుకుంటాలే. పని పూర్తి చేసి నాకు ఫోన్ చెయ్యి.